ఇంతవరకు మీరు 376, 302, 354లో అందరికి అక్యూజులు కన్వర్ట్ చేసుకొస్తున్న ప్రతాప్ రెడ్డి గారు, భానుకిరణ్ కేసు మీకు ఇప్పుడు వచ్చింది, అసలు ఆ కేసు పూర్వపరాలు ఒకసారి చెప్పండి. అంటే నేను యాక్చువల్లీ 2014లో నేను పీపీగా అపాయింట్ అయినప్పటి నుంచే భానుకిరణ్ కేసు మేము పర్సూ చేస్తున్నాం. ఈవెన్ అందులో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కూడా చాలా మాకు సపోర్ట్ చేశారు. అండ్ రెగ్యులర్లీ దే యూస్ టు కేసు ఏం జరిగిందండి యాక్చువల్లీ భాను ఇప్పుడు మద్దెల చెరువు సూరికి వైల్డ్ అతను బాంబ్ బ్లాస్ట్ కేసులో అతనికి శిక్ష పడింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఆ శిక్ష టైంలో వాసుదేవరెడ్డి అనే అతను ఈ భానుకిరణ్ను మద్దెల చెరువు సూరికి పరిచయం చేస్తాడు జైల్లో. ఆ జైల్లో పరిచయం చేసిన తర్వాత రెగ్యులర్లీ ములాఖాతులలో భానుకిరణ్ సూర్యుని కలవడం జరుగుతుంది. దాని తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మన సూరి ఫైనాన్షియల్ అంటే అతని బిజినెస్లో అతని వ్యవహారాలు అతని వర్క్లు కూడా భాను చూసుకుంటుండే. దాని తర్వాత అతను ఈవెన్ పైటాల రవి మర్డర్ కేసులో కూడా భాను ఈజ్ ది అక్యూజ్డ్ ఇన్ అనంతపూర్. ఆ అనంతపూర్ కేసులో కూడా ఈజ్ అక్యూజ్డ్. అతను అక్కడ జైల్లో ఉండే, అనంతపూర్ జైల్లో ఉండే. అండ్ అంటే రవి కేసులో భానుకిరణ్ ఎక్కడ సిబిఐ చూపించలేదండి. రవి కేసు అంటే తర్వాత అయింది అది. బై దట్ టైం ఛార్జ్షీట్ ఫైల్ అయిపోయింది అది. అయితే అంటే మర్డర్ అంటే బై దట్ టైమ్ ఈ వాజ్ ఇన్ అక్కడ కేసు ఉన్నది చూపించారు. బికాస్ అచ్యుత్ రెడ్డి ఈజ్ ఆల్సో అడ్వకేట్. ఎవరైతే అక్కడ అనంతపూర్లో కేసు చూస్తున్నాడో ఈజ్ వన్ ఆఫ్ ది విట్నెస్ ఇన్ దిస్ కేస్. ఓకే, అంటే ఈయన రోల్ ఏంటి? భాను రోల్ అక్కడ పరిటాల రవి హత్య కేసు భాను రోల్ ఏం లేదు. అంటే అందులో సూరి అక్యూజ్డ్. అక్కడ కూడా జైల్లో ఉన్నప్పుడు ఏంటంటే నిమ్స్ హాస్పిటల్కు అతను హెల్త్ బాగాలేకుంటే నిమ్స్ హాస్పిటల్కి వస్తుండే. నిమ్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు నిమ్స్ హాస్పిటల్లో భాను యూస్ టు మీట్, అంటే అక్కడ హాస్పిటల్లో అప్పుడు కూడా కలవడం జరుగుతుంది. దాని తర్వాత సూరి రెమిషన్ మీద బయటకు వచ్చిన తర్వాత ఈ భానుకిరణ్ ఏదైతే సెటిల్మెంట్స్ సూరి పేరు చెప్పుకొని సెటిల్మెంట్స్ చేసిండు అనేది సూరికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత సూరి యూస్ టు అబ్యూజ్ భానుకిరణ్. అతని పేరు మీద సెటిల్మెంట్ చేసుకున్నది తెలిసిన తర్వాత ఈ యూస్ టు అబ్యూజ్ భానుకిరణ్. అండ్ ఈ సమ్టైమ్స్ ఈ ఆల్సో స్కోల్డెడ్ భానుకిరణ్. అయితే భానుకిరణ్ ఏంటంటే అక్కడ సెటిల్మెంట్ చేసిన విషయం సూరికి తెలిసే చేసినప్పుడు సూరి ఎందుకు? సూరికి తెలియదు యాక్చువల్లీ. వితౌట్ ది నాలెడ్జ్ అండ్ కన్సెంట్ ఆఫ్ ది సూరి ఓన్లీ భానుకిరణ్ సూరి పేరు చెప్పుకొని చాలా కేసెస్లలో సెటిల్మెంట్ చేసుకుంటాడు. అది తర్వాత జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాతనే సూరికి తెలుస్తుంది. ఆ సూరికి తెలిసిన తర్వాతనే భానుని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. అయితే భాను సబ్సిక్వెంట్లీ ఈ ఫెల్ట్ థ్రెట్ విత్ సూరి. అంటే మీరు చెప్తున్న సెటిల్మెంట్ కాకుండా వీళ్ళిద్దరి మధ్యన కొంతమంది సినీతారుల వ్యవహారం కూడా ఉందని వచ్చిందండి. సినీతారులది ఏం లేదండి, సెక్సువల్ సంబంధం లేదు. అదే ఫైనాన్షియల్ మ్యాటర్, ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా. అంటే ఇప్పుడు ఏదైతే భానుకిరణ్ అంటే సెటిల్మెంట్స్ అమౌంట్ అంటే సూరి పేరు చెప్పుకొని సెటిల్ చేసుకొని అమౌంట్స్ తీసుకుంటాడో దాంట్లోనే యాక్చువల్లీ సూరికి అది నచ్చక సూరి యూస్ టు అబ్యూజ్ భాను. దాని తర్వాత భాను ఏంటంటే సూరితోనే థ్రెట్ ఉన్నదని చెప్పేసి ఈ ప్లాన్స్ టు కిల్ సూరి. అయితే 3/1/2011 రోజు ఎలకే అపార్ట్మెంట్స్ నుంచి బయలుదేరుతారు. యాక్చువల్లీ ఏంటంటే అతనికి ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఉంటుంది సూరికి. బట్ భాను ఏం చేస్తాడు, ఫస్టే వాళ్ళందరినీ పంపించేస్తాడు. మీరు టయోటా షోరూమ్ మూసాపేటలో టయోటా షోరూమ్ దగ్గర మీరు పోయి ఉండండి, మేము వస్తాము వెనుకాలని అని చెప్పేసి వాళ్ళందరినీ పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత ఇతను భానుకిరణ్ ఏం చేస్తాడు, A3 to A6 A2 దగ్గర నుంచి వెపన్ కలెక్ట్ చేసుకుంటాడు. A2 దగ్గర నుంచి ఇది మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి వెపన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మన్మోహన్ సింగ్ను కుకట్పల్లిలో ఒక ప్లేస్లో ఉండమని చెప్తాడు. చెప్పిన తర్వాత A3, A4, A5, A6 ఎవరైతే ఉన్నారో నలుగురిని ఈ భానుకిరణ్ వీళ్ళ కారు వెనకాల రెండు మోటార్ సైకిళ్ళ మీద ఫాలో కమ్మని చెప్తాడు. అయితే ఆ కారులో ఏంటంటే మధుమోహన్ రెడ్డి ఈ వాజ్ డ్రైవింగ్ ది కార్, ఈ సూరి
డ్రైవర్ పక్క సీట్లో సూరి కూర్చుంటాడు, భానుకిరణ్ వెనకాల కూర్చుంటారు. కారులో ముగ్గురే ఉంటారు. స్కోడా ఫ్యాబియా కార్. అయితే ఫస్ట్ ఆ సనత్ నగర్ అక్కడ పోయిన తర్వాత అచ్యుతరెడ్డి అడ్వకేట్ని కలుస్తారు. అచ్యుతరెడ్డి ఈజ్ అడ్వకేట్ ఇన్ అనంతపూర్ పట్టాల రవి మర్డర్ కేసు. అయితే అచ్యుతరెడ్డితో మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి జయపద్మ అని సూరి ఫ్రెండ్ ఉంటుంది బంజారా హిల్స్లో, అంటే వాళ్ళ ఊర సూరి వాళ్ళ ఊరు. అక్కడ బంజారా హిల్స్కు సనత్ నగర్ నుంచి బయలుదేరిన తర్వాత యూసుఫ్ కూడా నవోదయ కాలనీకి రీచ్ అయిన తర్వాత అప్పుడు ఇతను భానుకిరణ్ వెనుక సీట్లో నుంచి కాలుస్తాడు 2 rounds. అంటే ఎక్కడ వెనకాల ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఆఫ్ ది హెడ్ కాల్చంగానే అతను ఈ ఫైర్ అయిన తర్వాత ఇమీడియట్లీ సూరి మధుమోహన్ రెడ్డి తొడపైన పడిపోతాడు. పడిపోగానే మధుమోహన్ రెడ్డి అంటే ఇంతలో అది ఆ ఫైర్ అయినందుకు ఆ కార్లో కూడా మొత్తం పొగ నిండుతుంది. అయితే ఈవెన్ మధుమోహన్ రెడ్డి ఆల్సో గాట్ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ ఏమైంది అనేది. తర్వాత అతను పచ్చిగా అయితే అతను చూసేసరికి బ్లడ్ ఉంటుంది. ఇమీడియట్లీ జయపద్మకు ఫోన్ చేసి చెప్తాడు ఇట్లా ఫైర్ అయింది. అప్పుడు కార్లో భాను లేడా? భాను యాక్చువల్లీ ఏంటంటే కొంచెం కార్ స్లోగా అవగానే భాను అది డోర్ తీసేసుకొని అటాక్ అని చెప్పేసి అరుచుకుంటూ బయటకు పారిపోతాడు. అయితే మీన్వైల్ ఏంటంటే ఈ మధుమోహన్ రెడ్డి భానుకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను, నాకు ఫోన్ చేయకు నేనే ఫోన్ చేస్తానని భాను కట్ చేసేస్తాడు. కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. అయితే ఇమ్మీడియట్లీ భాను కారులో నుంచి దిగిన తర్వాత A3 A4 ఎవరైతే ఉన్నారో సూలం సుబ్బయ్య అండ్ ఇంకొక అతను A4 ఆ ఇద్దరి మధ్యన వెంకటరమణ అయితే వాళ్ళిద్దరి మధ్యన కూర్చొని హెల్మెట్ పెట్టుకుంటాడు. ముగ్గురు కలిసి కొంత దూరం పోయిన తర్వాత A4ను పంపించేస్తారు. పంపించేసిన తర్వాత A5 A6ను కూడా పంపించేస్తారు. ఇతను A3 సూలం సుబ్బయ్య అతను బండి మీద భానుని తీసుకొని పోయి అక్కడ కుక్కట్పల్లిలో A2 ఎక్కడైతే ఉంటాడో అక్కడ దింపేస్తాడు. అక్కడ ఈ లోక్నాథ్ అనేటతను అతను కార్ తీసుకొని వస్తాడు. ఆ కార్ తీసుకొని వచ్చిన తర్వాత లోక్నాథ్ షోలాపూర్లో వీళ్ళిద్దరిని అక్కడ దింపేసి లోక్నాథ్ వచ్చేస్తాడు. ఆ షోలాపూర్ నుంచి మళ్ళీ వాళ్ళు కార్ ఎంగేజ్ చేసుకొని పూణే పోతారు. ఆ పూణే తర్వాత అక్కడ నుంచి ఢిల్లీ పోయి ఢిల్లీ నుంచి గుర్గాం, చండీగఢ్ అండ్ అగైన్ బ్యాక్ టు ఈ మన A2 మన్మోహన్ సింగ్ ఉన్న డిస్ట్రిక్ట్కు తీసుకొని వచ్చి అక్కడ ఉంటారు. ఉన్న తర్వాత మన్మోహన్ సింగ్ ఈ విల్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. అయితే మన్మోహన్ సింగ్ శేర్లింగంపల్లిలో పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళి మన్మోహన్ సింగ్ను ఫస్ట్ పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత మన్మోహన్ సింగ్ చెప్పిన దాని ప్రకారం A3 to A6ని అరెస్ట్ చేస్తారు. అయితే ఈ సూరి యాక్చువల్లీ వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత 29/1/2011 రోజు వీళ్ళ నలుగురిని పట్టుకుంటారు. A2 A3 A4 A5 A6 ఇంకప్పటికి లేదు. ఈ నలుగురిని పట్టుకున్న తర్వాత వీళ్ళ కన్ఫెషన్స్ రికార్డ్ చేసేసి వీళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కూడా సీజ్ చేస్తారు. దాని తర్వాత భానుకిరణ్ ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ 2012లో ఆఫ్టర్ 1 year 3 months తర్వాత భానుకిరణ్ అప్పుడు జైరాబాద్ దగ్గర ఒక దాబా దగ్గర అతను అక్కడ దిగుతాడు. దిగిన తర్వాత అప్పుడు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్తో అక్కడ పోయి అతన్ని పట్టుకున్న తర్వాత అక్కడ అతని దగ్గర నుంచి ఈ వెపన్ ఏదైతే యూజ్ చేసిండో సూర్యుని చంపడానికి ఆ వెపన్ సీజ్ చేస్తారు. అక్కడ సీజ్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్లీ అతని కన్ఫెషన్లో ఏంటంటే సియోని టౌన్లో నేను ఉన్నాను, సియోని టౌన్ నన్ను తీసుకెళ్తే నేను అక్కడ మిగతా వెపన్స్ ప్లస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అదర్ ఎవిడెన్స్ అక్కడ ఉన్నాయని చెప్తే మళ్ళీ సబ్సిక్వెంట్లీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ సియోని టౌన్కు తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ మిగతా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ సీజ్ చేస్తారు. ఇది జరిగిన సీన్ మీరు చెప్తున్నారు, కానీ వాస్తవంగా జరిగిన సీను మీరు చెప్తున్న వెర్షన్కి డిఫరెన్స్ ఉందండి. సూరి, భాను, మధు కారులోంచి బయలుదేరారు, నవోదయ కాలనీకి వచ్చారు. భాను సూరి వెనక సీట్లోంచి రివాల్వర్ తీసి సూరికి కణిత మీద పెట్టి కాలుస్తాడు. ఫస్ట్ రౌండ్ కాలుస్తున్నప్పుడు ఏంట్రా అని సూరి అంటాడని, రెండో రౌండ్ కాల్చగానే సూరి మధు సీట్లో పడిపోతాడు. ఆ పడిపోగానే మధు అన్న వ్యక్తి ఏం జరిగింది అని అడగగానే కారులో అటాక్ అయిందని కారు దిగి పారిపోతాడు. ఇదంతా వెర్షన్ కరెక్టే ఉంది.
తర్వాత మీరు చెప్తున్నట్లు లోకనాథ్ కార్ వరకు వెళ్ళడం, లోకనాథ్ గారిది బ్లాక్ కలర్ స్విఫ్ట్ కార్లో షోలాపూర్ వెళ్తారు. షోలాపూర్ నుంచి ఇంకో కార్ తీసుకొని లోకనాథ్ కార్ ఎక్కగానే లోకనాథ్ ఫోన్ ఇతను బాగానే తీసుకుని స్విచ్ ఆఫ్ చేస్తాడు, ఇష్యూ తెలియదు. షోలాపూర్ వెళ్ళే వరకు లోకనాథ్కి ఏం జరుగుతుందో తెలియదు. షోలాపూర్లో ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే వాళ్ళ వైఫ్ అప్పుడు చెప్తుంది, సూర్య మర్డర్ జరిగింది, ఈ కేసులో బాను చంపాడు, నువ్వు ఎక్కడున్నావని. నాకు తెలియదు, అప్పుడు కంగారు పడతాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, చెప్తే నీకు థ్రెట్ ఉంటుందని నేను పంపిస్తాడు. తర్వాత మీరు చెప్తున్న వెర్షన్లోనే షోలాపూర్ నుంచి పూణే వెళ్ళి అక్కడ మీసాలు రైల్వే స్టేషన్ జహంగీర్ హాస్పిటల్ అనే హాస్పిటల్ ఉంటుంది పూణేలో, హాస్పిటల్ దగ్గర దిగి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళి ఒక మంగళ షాప్లో మీసాలు తీయిస్తాడు. ఇద్దరికి కలిపి మీరు చెప్తున్న వెర్షన్లో ఢిల్లీ మీదుగా గురుగాంలో సెక్టర్ 17లో శర్మ పీజీ హాస్టల్లో ఉంటారు. ఇంతవరకు కరెక్ట్. కానీ అక్కడ జరిగిన ఆ సీక్వెన్స్ అంతా కూడా మీ దీంట్లో కనిపించట్లేదు. తర్వాత సీక్వెన్స్లో అక్కడ దాదాపు 45 days ఉంటారు వాళ్ళు. రోజు బాను, మన్మోహన్ సింగ్ ఇద్దరు కార్లో ఢిల్లీ రావాలి, తాగాలి, హైదరాబాద్ మళ్ళీ వాళ్ళు గురుగాం రావాలి, పడుకోవాలి. ఇదే వెర్షన్ ఉంటుంది. ఆ దగ్గరలోకి వెళ్ళి పేపర్లో నెట్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చూసేవారు. కానీ ఒకరోజు మన్మోహన్ సింగ్ బాను పడుకునే టైంలో అతను వెపన్ తీసుకొని పారిపోతాడు. పారిపోయిన తర్వాత మన్మోహన్ సింగ్ పారిపోయాడని భయంతో భానుకిరణ్ కూడా ఆ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. ఇది జరిగిన వెర్షన్. కానీ వెర్షన్ ఎక్కడ కూడా ఈ జరిగిన వెర్షన్ మీకు పోలీసులు ఇంట్లో రాలేదు. లేదు అంటే యాక్చువల్లీ అక్కడ పారిపోయిన తర్వాత భానుకిరణ్ మన్మోహన్ సింగ్ ఎప్పుడు పారిపోతాడో అప్పుడే భానుకిరణ్ థ్రెట్గా భావించి అతని కోసం వెతుకుతాడు. కానీ మన్మోహన్ సింగ్ ఏం చేస్తాడంటే డైరెక్ట్గా మన్మోహన్ సింగ్ ఊరిని కురుక్షేత్రకు వెళ్ళిపోతాడు. కురుక్షేత్రకు వెళ్తున్న టైంలో కురుక్షేత్ర దగ్గర మన్మోహన్ సింగ్ పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు మధ్యపాటి శ్రీనివాస్ అని టీం అరెస్ట్ చేస్తారు. ఆయన కన్ఫెక్షన్లో భానుకిరణ్ ఇక్కడికి వచ్చాడు. కానీ వాళ్ళు మన్మోహన్ సింగ్ తీసుకొని గురుగాం వచ్చేసరికి బాను ఎస్కేప్ అయి ఉంటాడు. తర్వాత ఆ సీక్వెన్స్ అంతా జరుగుతున్న టైంలో భానుకిరణ్ అప్స్కాండింగ్ అవుతాడు. మన్మోహన్ సింగ్ వీళ్ళ దగ్గరికి వస్తాడు. మన్మోహన్ సింగ్ దాదాపు పోలీస్ కస్టడీలో 1 month ఉన్నాడు. వాళ్ళు ఇచ్చిన కన్ఫెక్షన్లో మీరు చెప్తున్న పేర్లన్నీ వచ్చాయి. ఈ సీన్ అంతా కుదిరింది. కానీ తర్వాత అది మధ్యప్రదేశ్ వెళ్ళి షెల్టర్ తీసుకుంటాడు. కానీ మరి ఈ సీన్ అంతా ఎందుకు ఇందులో చూపించలేదు అంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ను 29/1/2011 రోజే ఇక్కడ అప్రైండ్ చేసినట్టు చూపిస్తారు. అంటే ఇన్సిడెంట్ జరిగింది 3/1/2011. టోటల్గా ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంతా ఎక్కడ రాలేదండి. ఇన్వెస్టిగేషన్లో 29/1/2011 రోజే బాగున్నాయి మనం. కానీ ఇది శర్మ పీజీ హాస్టల్ నుంచి మన్మోహన్ సింగ్ పారిపోయాడు అనే విషయాన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. అంటే పారిపోవడం అనేది కాదు, యాక్చువల్లీ భానుకిరణే ఇతన్ని పంపిస్తాడు. ఇది అమౌంట్ అయిపోతే ఇక్కడ శేర్లింగంపల్లి దగ్గర ఒక అతను వస్తాడు, కొంచెం అమౌంట్ ఇస్తాడు, నువ్వు తీసుకొని వచ్చేసి అని పంపిస్తాడు. మీన్ వైల్ ఏంటంటే వీళ్ళు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్తో అతను అంటే పోలీసు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నట్టుగా భావించుకోవచ్చు కదా మనం. ఎందుకంటే అక్కడ శర్మ పీజీ హాస్టల్ సంబంధించిన వర్కరు చండీగఢ్లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. భానుకిరణ్ ఉదయం 11 గంటలు లేచి మన్మోహన్ సింగ్ పక్కన ఉన్నవాడు లేడు అనగానే భయపడి ఇమ్మీడియట్గా అది పారిపోయాడు అని. కానీ భానుకిరణ్ స్వయంగా మన్మోహన్ సింగ్ పంపాడు అనేది పోలీస్ వెర్షన్లో వస్తుంది. అదే ఇప్పుడు యాక్చువల్లీ అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్లు రాసుకోవచ్చు అని భావించుకోవచ్చా మనం? అట్లేం లేదు. యాక్చువల్లీ ఈవెన్ అంటే సీక్వెన్స్ కూడా మనకు కలుస్తుంది. ఎందుకంటే 29/1/2011 రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఇతను మన్మోహన్ సింగ్ చెప్పిన వాంగ్మూలం ప్రకారమే A3 to A6ను కూడా ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ సీక్వెన్స్ కలవకుంటే వాళ్ళని కూడా అక్కడ పట్టుకోవడానికి వీలు లేకుంటుండే. ఓకే సార్, మీరు అన్నట్లుగానే ఆ సీక్వెన్స్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, అంతా ఓకే. కానీ భానుకిరణ్ని జహీరాబాద్ డాబా దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే భానుకిరణ్ అంటే అతను హైదరాబాద్ రావడానికి యాక్చువల్లీ అక్కడ జహీరాబాద్ దగ్గర అతను బస్సు దిగుతాడు డాబా దగ్గర. మీన్ వైల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసు వాళ్ళు పోయి అక్కడ అరెస్ట్ చేస్తారు. ఓకే, భానుకిరణ్ సంబంధించిన ప్రాపర్టీస్ అని కూడా సీజ్ చేస్తారంటున్నారండి. ఎంత ప్రాపర్టీ సీజ్ చేస్తారు? అది మా కేసులో లేదండి. అది మరి అంటే మీరు ఈ కేసుని డిఫెన్స్ వాళ్ళు వేరే రకంగా వాదించారు. కేసు యాక్చువల్లీ ఇప్పుడు నేను ప్రైమా ఫేసి ఒకటి చెప్తాను. ఇప్పుడు డిస్ప్యూటెడ్ అంటే అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్ ఏంటంటే కారులో 3 బయలుదేరారు అనేది ఈవెన్ డిఫెన్స్ వాళ్ళు కూడా అడ్మిట్ చేశారు. కారులో ఉన్నదైతే 3 while passing through నవోదయ కాలనీ. అండ్ ఈవెన్ యాజ్ పర్ ది కంప్లైంట్ ప్రకారము
కార్ అద్దాలు పైకి ఉన్నాయి, ఏసీ ఆన్ ఉన్నది అనేది ఈవెన్ కంప్లైంట్లో కూడా మెన్షన్ చేసింది ఉంది. ఇప్పుడు కార్ అద్దాలు పైకి ఉన్నాయి, ఏసీ ఆన్ చేసి ఉన్నది, కారులో ముగ్గురు ఉన్నారు, వెనక సీట్లో భానుకిరణ్ ఉన్నాడు. ఇప్పుడు ఒక భానుకిరణ్కు తప్పించి వేరే వాళ్ళకు షూట్ చేసే ఆస్కారమే లేదు. అండ్ కారు కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం కాలే. ఇప్పుడు సపోజ్ బయట నుంచి ఎవరైనా ఫైర్ చేస్తే కారు అద్దాలు లేకుంటే సమ్ పార్ట్ ఆఫ్ ది కార్ వుడ్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్. కారు కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదు కాబట్టి. అండ్ ఇంకొక పర్సన్ ఏంటంటే అతను డ్రైవింగ్ చేస్తున్నాడు, సూరి పక్కకు కూర్చున్నాడు. ఇప్పుడు అతను వెనుకకు షూట్ చేసే ఆస్కారం అయితే డ్రైవర్కు లేదు. అండ్ అనదర్ థింగ్, ఇప్పుడు అందులో కంప్లైంట్లో అది కూడా ఉన్నది, కారు దిగి పారిపోయేటప్పుడు భాను చేతిలో రివాల్వర్ ఉన్నది అని. సో దీస్ సర్కమ్స్టాన్సెస్ క్లియర్లీ ప్రూవ్స్ కేస్. డిఫెన్స్ ఏమంటున్నారండి? డిఫెన్స్ వాళ్ళు ఏమంటారంటే యాక్చువల్లీ ఇతనికి ఏది సిగరెట్ తాగే అలవాటు ఉన్నది, అంటే అద్దాలు పైకి కిందికి దింపుతారు కాబట్టి. అండ్ ఈవెన్ దేవర్ సో మెనీ గ్యాంగ్స్ అగెన్స్ట్ సూరి కాబట్టి బయట నుంచి ఫైర్ చేసి, బయట నుంచి ఫైర్ చేస్తే విండోకి డ్యామేజ్ ఉండాలి కదా, విండోకు డ్యామేజ్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే వెనుక తాకుతుంది. ఇప్పుడు బయట నుంచి ఫైర్ చేస్తే సైడ్కి ఎక్కడో తాకాలి, వెనుక తాకే ఆస్కారమే లేదు. అది అంటే కానీ ఇంకొక వెర్షన్ సూర్య ఆత్మహత్య చేసుకోవడానికి వెనక నుంచి కాల్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఇట్లా షూట్ చేసుకుంటారు కానీ ఇప్పుడు వెనుకకు పెట్టుకొని ఎందుకు షూట్ చేసుకుంటారు? అదొక స్టైల్లో ఉండేసి కాల్చుకోవచ్చు కదా కేసు. ఇప్పుడు జనరల్లీ ఏంటంటే అంటే వాళ్ళకు ఉండే దీని ప్రకారం ఎవరైనా సరే సైడ్కి పెట్టుకొని షూట్ చేసుకుంటారు. అండ్ ఇట్ విల్ బి వెరీ దిస్ థింగ్. కానీ ఇప్పుడు ఏదో ఇబ్బంది పడి వెనకకు పెట్టుకొని ఎందుకు షూట్ చేసుకుంటారు? కానీ వెనక పెట్టి షూట్ మీరు చెప్తున్నట్టు కూడా కరెక్టే అవ్వచ్చు, ఎందుకంటే ఆ వెపన్ కూడా తన వెనక సీట్లోనే కవర్లో ఉంది, అది తీసుకొని కాల్చుకోవడం కూడా ఇంపాసిబుల్, అందులో డౌటే లేదు. కానీ తర్వాత జరిగిన సర్కంటెన్స్ ఎవిడెన్స్ అని తీసుకుంటే సూరికి భానుకు తప్పించుకోవడానికి సహకరించిన మిగతా ముగ్గురున్నారండి, వాళ్ళని ఎందుకు కోర్టు నలుగురు అంటే వాళ్ళ రోల్ ఏం లేదని ఎందుకు చెప్పాలి? యాక్చువల్లీ అంటే మెయిన్గా ఎవిడెన్స్లో కూడా ఓన్లీ ఆన్ ది కన్ఫెషన్ ఆఫ్ A2నే A3 to A6 వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ రోల్ కానీ బయటకు వస్తుంది. దాని తర్వాత వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళు కన్ఫెషన్ చేసిన దాని ప్రకారమే వాళ్ళ రోలు ఇందులో బయటకు వచ్చింది. వేరే విట్నెసెస్ వాళ్ళకు A3 to A6కు చెప్పిన వేరే విట్నెసెస్ ఎవరు లేరు. అంటే ఈ కేసు మొత్తం చుట్టూ బాలకిరణ్ అండ్ మన్మోహన్ సింగ్ ఇద్దరి మీద క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. ఓకే, బికాజ్ అంటే వెపన్ ఏదైతే సీజ్ చేశారో జైరాబాద్లో యూజ్ చేసిన వెపన్ ఇట్ బిలాంగ్స్ టు లైసెన్స్డ్ రివాల్వర్ ఆఫ్ A2 ఏంటంటే అతను సెక్యూరిటీ దాంట్లో ఉండి లైసెన్స్ రివాల్వరే ఉంది. అంటే ఆ బుల్లెట్ యాక్చువల్లీ ఇంకోటి చెప్పడం ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి కుకట్పల్లి నుంచి షోలాపూర్ పోయేటప్పుడు మన పట్టంచెరు దగ్గర రుద్రాలం విలేజ్ ఉంటుంది, అక్కడ 2 కార్ట్రిజెస్ ఏవైతే ఇవి యూజ్ చేసిన కార్ట్రిజెస్ ఉన్నాయో అవి అక్కడ బయట పడేస్తారు ఎలాంగ్ విత్ హెల్మెట్ అవి రికవరీ అయ్యాయి. FSLకు పంపించాము. FSL వాళ్ళు ఏంటంటే ఈ వెపన్ల నుంచి ఈ 2 బుల్లెట్ ఇవి కార్ట్రిజెస్ ఫైర్ చేశారని కూడా వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్. కానీ సూరి హెడ్లో ఉన్న బుల్లెట్ భానుకిరణ్ వాడిన వెపన్ నుంచి బుల్లెట్ రెండు ఒకటే. ఈవెన్ అది కూడా FSL వాళ్ళు ఇచ్చేశారు. ఓకే, అంటే ప్రధానంగా ఈ కేసులో చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. భానుకిరణ్ డిఫెన్స్ కూడా ఒక స్ట్రాంగ్ డిఫెన్స్ పెట్టుకున్నారు. అతను కూడా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈ కేసు నుంచి బయటపడతానని కూడా అతను చాలామంది చెప్పాడు. ఇవన్నీ కాకుండా మీరు ఏ గ్రౌండ్స్లో అతనికి లైఫ్ కన్విట్ వచ్చేలాగా చేశారు? అంటే మీకు ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ చుట్టూ తిరుగుతుంది కేసు అని. అది మెయిన్. ఇప్పుడు మేము మెయిన్గా యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్ చేసి మేము కోర్టును కన్విన్స్ చేసింది కూడా ఒకటే. ఇప్పుడు ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ దట్ ఓన్లీ 3 persons were there in the car. ఎస్. అండ్ కంప్లైంట్ ప్రకారము కారు అద్దాలు పైకి ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు ఎవరైతే మధుమోహన్ రెడ్డి ఉన్నాడో అతను టోటల్గా సపోర్ట్ చేయకుండా పార్ట్లీ సపోర్టెడ్ ది కేస్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్. ఇప్పుడు అతని ఎవిడెన్స్ను ఇది చేసుకుంటూ మెడికల్ డాక్టర్ ఎవిడెన్స్ ప్లస్ FSL ఎవిడెన్స్ తీసుకుంటే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. బికాజ్ ఏదైతే రివాల్వర్ పోలీస్ వాళ్ళు సీజ్ చేశారో ఫ్రమ్ భానుకిరణ్, ది కార్ట్రిజెస్ వేర్ యూజ్డ్ ఫ్రమ్ ది సేమ్ వెపన్. అండ్ ఈవెన్ ఇప్పుడు FSL దాని ప్రకారము ఈవెన్ మెడికల్ దాని ప్రకారం వాళ్ళ బుల్లెట్స్ కూడా అదే వెపన్ అదే కార్ట్రిజెస్ నుంచి ఫైర్ అయినాయి అని చెప్పి కూడా వాళ్ళు ఎవిడెన్స్లో. కానీ భానుకిరణ్ తరపున వెర్షన్స్ ఇంకొక వాళ్ళ సర్కిల్ ఏమంటారంటే భానుకిరణ్
కార్ డ్రైవర్ మధుమోహన్ రెడ్డి. మధుమోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కొల్యూట్ అయ్యారు లేదు, యాక్చువల్లీ మధుమోహన్ రెడ్డికి అంటే అతనికి ఏమి యాక్చువల్లీ నాలెడ్జ్ కూడా ఏం లేదు. బికాస్ ఆ కంప్లైంట్లో కూడా ఎవరు షూట్ చేశారనేది కూడా కంప్లైంట్లో అతను ఏం చెప్పాడు. ఓన్లీ థింగ్ ఈజ్ సర్కమ్స్టెన్సెస్, అంటే ఇట్లా ఫైర్ అయిన తర్వాత బాను ఇట్లా డోర్ ఓపెన్ చేసుకొని అటాక్ అని చెప్పేసి బయటకు పరిగెత్తుతాడు. అండ్ పరిగెత్తేటప్పుడు అతని చేతిలో రివాల్వర్ ఉన్నది అని చెప్తాడు. బట్ అతను ఏంటంటే ఈ భాను కిరణే ఫైర్ చేసిండు అనేది కూడా లేదు. బికాజ్ ఈజ్ ఆల్సో అండర్ కన్ఫ్యూజన్. యాక్చువల్లీ ఏం జరిగింది ఏమైంది అనేది కూడా అతనికి నాలెడ్జ్లో లేదు. ఓకే, అంటే ఇందులో మధుమోహన్ రెడ్డికి సంబంధం లేకపోయినా కానీ భాను కాలుస్తాడనే విషయం అతనికి ఎప్పటికైనా ఐడియా ఉందంటారా? లేదు, అసలు అతనికి ఏం తెలియదు. మధుమోహన్ రెడ్డి ట్రాక్ రికార్డు బాగాలేదు కాబట్టి అతన్ని కంప్లైంట్కి పెట్టడం అనేది కరెక్ట్ కాదనేది కూడా వాళ్ళ వెర్షన్ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళ వర్షన్ ప్రకారం కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఏం డిస్ప్యూట్ చేయలే మధుమోహన్ రెడ్డి డ్రైవర్ అని. ఇప్పుడు మధుమోహన్ రెడ్డి ఈజ్ ది ఫస్ట్ పర్సన్. అతనే ఇమీడియట్లీ అపోలో హాస్పిటల్కి తీసుకొని పోయి అక్కడ అడ్మిట్ చేస్తారు. అడ్మిట్ చేసిన తర్వాత అపోలో వాళ్ళ ఇన్ఫర్మేషన్తో పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడికి పోతాడు. పోయిన తర్వాత అతను అక్కడ కంప్లైంట్ రాసిస్తారు. అంటే అతను ఏం జరిగింది ఏంటి అంటే అతను జరిగిన సర్కమ్స్టెన్సెస్ బట్టి కంప్లైంట్ రాసి కంప్లైంట్ మధుమోహన్ రెడ్డి. కానీ మధుమోహన్ రెడ్డిని అప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్లి అతను చిత్రహింసలు పెట్టడం అనే కారణం ఏమంటారు? అది ఏం లేదు యాక్చువల్లీ. టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళింది అది కూడా ఏం లేదు యాక్చువల్లీ. దాని తర్వాత అతను 164 స్టేట్మెంట్ కూడా ఇస్తాడు మేజిస్ట్రేట్ గారి దగ్గర. ఓకే, అంటే టోటల్కి కేసు అంతా చూసిన తర్వాత క్లియర్ కట్గా భాను చేశాడని మాత్రం మీరు నమ్ముతున్నారు? భాను చేశాడని క్లియర్గా. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు 117 విట్నెసెస్ని సైట్ చేశారు. అందులో 92 విట్నెసెస్ను మేము ఎగ్జామిన్ చేశాము. ఈవెన్ క్లియర్గా ఇప్పుడు ఏంటంటే మధుమోహన్ రెడ్డి ఎవిడెన్స్ అండ్ మెడికల్ ఎవిడెన్స్ అండ్ FSL ఎవిడెన్స్ క్లియర్లీ ప్రూవ్ ది కేస్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్. ఓకే, జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే ఆ జడ్జిమెంట్ ఎన్ని రోజులకి ఉంటుంది? జడ్జిమెంట్ ఇప్పుడు A1కి 302 కింద లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? లైఫ్ మొత్తం. అండ్ ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 27 క్లాస్ 2 ఆఫ్ ది ఆర్మ్స్ యాక్ట్ కింద 10 years ఇంప్రిజన్మెంట్. ఆ 2 కౌంట్లకు కూడా 20,000 రూపీస్ ఫైన్. ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ 1 year ఇంప్రిజన్మెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ ది కౌంట్. అంటే అతను ఇంకా ప్రాణం ఉన్నంత వరకు జైల్లో ఉండాల్సింది. అతనికి మరి ఆ తర్వాత కోర్టులు క్షమాభిక్ష పెట్టడాలు గవర్నమెంట్ ఇప్పుడు అతను జైల్లో పరివర్తన చూసి అప్పుడు దాని తర్వాత దట్ విల్ బి డిసైడ్. కానీ అతను హైకోర్టుకి ఇప్పుడు స్టెప్ అప్పీల్ చేసుకోవచ్చు. ఈవెన్ అంటే జడ్జిమెంట్లో కూడా అది రాశారు. ఈవెన్ ఆ రోజు కూడా చెప్పారు జడ్జి. ఒకవేళ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత సేమ్ కంటెంట్ సేమ్ సెంటెన్స్ ఉంటుందంటారా? అంటే మేము అనుకునేది మాత్రం డెఫినెట్లీ సేమ్ సెంటెన్స్ అండ్ సేమ్ కన్విక్షన్ అండ్ సేమ్ జడ్జిమెంట్ విల్ బి దేర్. బికాస్ అందులో ఇప్పుడు మనకు అంటే ఎక్కువ మంది విట్నెస్లను చూడవలసిన కూడా లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మధుమోహన్ రెడ్డి మెడికల్ అండ్ FSL ఈజ్ సఫిషియంట్. ఒకవేళ మధుమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకుంటే ఇప్పుడు యూటర్న్ తీసుకున్న ఆల్రెడీ ఎవిడెన్స్ రికార్డ్ అయిపోయి ఉన్నది. 164 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా కోర్టులో కూడా ఎవిడెన్స్ రికార్డ్ అయింది ఉన్నది. అతనికి ఎటువంటి థ్రెట్ రాలేదని చెప్పాడు. అతనికి ఏం థ్రెట్ ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు ఈ మొత్తం ఈ కేసుని 376, 302 చేసిన మీకు భానుకిరణ్ కేసు చేయడానికి ఎంత స్ట్రెస్ తీసుకున్నారండి? అంటే మాకు కొంచెం బాగానే స్ట్రెస్ అయింది. అంటే మాకు యాక్చువల్లీ CID వాళ్ళు కూడా యాక్చువల్లీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అండ్ ఇంకొక అతను వెంకటేశ్వర్లు అని మాకు డెప్యూట్ చేస్తుండే కేసుకు అతను DSPని. అతను కూడా మాకు బాగా హెల్ప్ చేశాడు. అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కూడా మాకు బాగానే ఫస్ట్ నుంచి కూడా వచ్చి బాగా హెల్ప్ చేశారు. అంటే ఈ కేసు జడ్జిమెంట్ మీకు అనుకూలంగా అంటే మీరు చెప్పిన ఎవిడెన్స్కి కరెక్ట్గా జడ్జి గారు కూడా సెంటెన్స్ ఇవ్వడం అనేది ఆ రోజు మీ ఫీలింగ్స్ ఏంటండి? ఆ కోర్టులో ఉన్న భాను ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? భాను కూడా యాక్చువల్లీ నార్మల్గానే ఉన్నాడు ఆ రోజు. మరి అతను కూడా ఇదైనట్టేం లేడు. ఇక మాకైతే కొంచెం హ్యాపీగా ఉండే. ఎందుకంటే అంత కష్టపడ్డందుకు, అన్ని రోజుల నుంచి కష్టపడ్డందుకు మాకు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, మీరు ఇటువంటి చిన్నపిల్లల మీద అత్యాచార కేసుల్లో పర్సనల్గా తీసుకొని గట్టిగా వాదించే వాళ్ళు శిక్ష పడేలా చేశారు. 354 అలాగే చేశారు, 302 అలాగే చేశారు. ఫైనల్గా భానుకిరణ్ కేసుని సెన్సేషనల్ కేసుని కూడా మీరు ఆయనకు శిక్ష పడేలా చేశారు. ఓకే, యాజ్ ఏ అడ్వకేట్గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇటువంటి కేసు చేస్తున్నప్పుడు ఫీలింగ్ ఒక విధంగా చెప్పారు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి కేసులు ఫెయిల్ అయినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది?
అంటే కొంచెం ఏంటంటే ఆ రోజు మాకు అంటే జడ్జిమెంట్ ఏ రకంగా వస్తుందని కొంచెం మాకు ఆందోళన కూడా ఉండే. అంటే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ అదర్వైజ్ ఏంటంటే మాకు కొంచెం ఆ రోజు బాధగానే ఉంటుండే, టోటల్ డిస్టర్బ్గానే ఉంటుండే. ఎందుకంటే అన్ని రోజుల నుంచి కష్టపడ్డందుకు. ఓకే సార్, ఫైనల్గా జడ్జి మన లీగల్గా రావాలని అంటే అడ్వకేట్ డిపార్ట్మెంట్లోకి కానీ లేదా జ్యుడిషియరీలో రావాలనుకున్న కొత్త బ్యాచ్కి యువకులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మంచి మెసేజ్ అంటే కొంచెం యాక్చువల్లీ అడ్వకేట్ ప్రాక్టీస్ చేయదలుచుకున్న వాళ్ళు అంటే ఇనిషియలీ చాలా కష్టపడాలి. అండ్ టోటల్గా మనం వీ షుడ్ డెడికేట్ ఆన్ ది ప్రాక్టీస్ ఓన్లీ. అంటే ఒక 5 years మాత్రం మనం టోటల్గా దానిపైన కష్టపడి ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకొని ఇది చేసుకుంటే మాత్రం లీగల్ ఫ్రెటర్నిటీ చాలా బెటర్గా ఉంది. ఓన్లీ ఇనిషియల్గా మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ కొంతమంది కమర్షియల్ అవుతున్నారు అనేది కూడా విమర్శ ఉందండి. అంటే మోస్ట్లీ అయితే అట్లా ఏం మీ అడ్వకేట్స్ దాంట్లో మాత్రం ఈవెన్ వీఆర్ సీయింగ్ ఇట్ అంటే అట్లా మాత్రం కమర్షియల్ అనేది అయితే ఏం లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.